హే గైస్, నేను మీ భద్రాన్ని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి చాలామంది మిత్రులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఏంటనుకుంటున్నారో 50 సంవత్సరాలకి పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, ఇకపోతే ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. సో మనకి ఏదైతే కొత్తగా ఎన్టీఆర్ పెన్షన్కి సంబంధించి కొత్త అప్లికేషన్ ఫామ్ అనేది అయితే రిలీజ్ అయింది, 50 సంవత్సరాలకి పెన్షన్ అనేది. ఈ అప్లికేషన్ గురించి సమగ్ర సమాచారం అనేది ఈ యొక్క వీడియోలో మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గాయస్, దయచేసి ఇంకా వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో ఇకపోతే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే మనకి ఎలక్షన్ టైంలో ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలకే మేము పెన్షన్ అయితే ఇస్తాము, అది ఎవరైనా సరే మహిళలు కానీ పురుషులు కానీ ఇద్దరికి 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మేము పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే క్యాస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మాత్రమే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఓసీకి సంబంధించి అయితే ఇంకా అఫిషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఎవరైనా సరే 50 సంవత్సరాలు దాటినట్టయితే ఈ పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్స్తో పాటు మీరు పెన్షన్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చును. సో ఇకపోతే కొంతమందికి కొన్ని డౌట్స్ రావచ్చు, అన్న మాకు ఓసీకి కూడా ఏమైనా అవకాశం ఇస్తారా అని. ఒకవేళ దాని గురించి ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీకైతే ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని బెల్ అనేది ఆల్ అప్లికేషన్ చేసి పెట్టుకోండి. ఇకపోతే మనం పెన్షన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ నేను మీకు ఒకసారి స్క్రీన్ మీద రొటేషన్ అవుతుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చును. సో ఇక్కడ చూడండి, గ్రామ వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్. ఇకపోతే మనకి ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్, ఏదైతే ఎన్టీఆర్ భరోసా అనేది అయితే ఉందో ఈ ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి ఎవరైతే పెన్షన్ అప్లై చేస్తున్నారో ఆ లబ్ధిదారుని యొక్క ఫోటో అనేది అయితే కావాలి. సో మస్ట్ షుడ్ బీగా ఫోటో అనేది అయితే కావాలి. ఇకపోతే మనము అప్లై చేసే పర్సన్కి సంబంధించి ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ అయితే కావాలి. ఇకపోతే పేరు ప్రకారం ఇంగ్లీష్లో ఎవరైతే లబ్ధిదారునికి మనం పెన్షన్ అప్లై చేస్తున్నామో ఆ యొక్క లబ్ధిదారుని ఆధార్ నెంబరు, అతని పేరు, ఇకపోతే అతని తండ్రి కానీ తల్లి కానీ భర్త కానీ పేరు అయితే ఇవ్వాలి. సపోజ్ లేడీస్కి అప్లై చేస్తున్నట్టయితే మనం భర్త పేరు అయితే ఇవ్వాలి, అబ్బాయిలకు అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళ తండ్రి పేరు అయితే ఇవ్వాలి. సో ఇకపోతే లింగము, మనము పురుషులకు అప్లై చేస్తున్నామా స్త్రీలకు అప్లై చేస్తున్నామని అయితే ఇవ్వాలి. ఇకపోతే ఆధార్ కార్డు ప్రకారం వయస్సు, సో ఇది మస్ట్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. మీ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వండి, రోజులు, నెలలు, సంవత్సరాలతో పాటు. ఇకపోతే కులము, మతం అడగడం జరుగుతుంది. సో కులం అంటే మీరు ఎస్టీనా, ఎస్సీనా, బీసీనా, మైనార్టీ, సో ఇలా కులం అయితే ఇవ్వాలి. మతం అంటే మీరు హిందూనా, బౌద్ధమనా, క్రిస్టియనా, సో ఈ కులం అయితే ఇవ్వాలి. ఇకపోతే మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇంకొంచెం సో విద్యా అర్హత, ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఎవరికైతే పెన్షన్ అప్లై చేస్తున్నారో వీళ్ళు ఏదైనా సరే చదువుకున్నట్టయితే 10th క్లాస్, 6th క్లాస్ ఏదైనా సరే ఒకళ్ళు చదువుకున్నట్టయితే ఆ విద్యా అర్హత అయితే ఇవ్వాలి. ఇకపోతే మెయిన్గా ఇక్కడ చూసినట్టయితే మీరు గాయస్ ఇక్కడ వైవాహిక స్థితి అనేది ఉంది. సపోజ్ ఇప్పుడు మీరు అప్లై చేసే పర్సన్ భర్త చనిపోయిన విడోనా, లేక మ్యారేజ్ కాకుండా ఉన్న పర్సనా, లేకపోతే మ్యారీడ్ అయిన పర్సనా, లేకపోతే డివోర్స్ తీసుకున్న పర్సనా, సో 4 కేటగిరీస్ అయితే ఉంటాయి. సపోజ్ ఎవరైనా పెళ్ళి డివోర్స్ తీసుకుని ఉంటే ఫస్ట్ కేటగిరీ ఇవ్వాలి. ఇకపోతే లేదు మ్యారేజ్ అయ్యి నార్మల్గా 50 సంవత్సరాల పెన్షన్ అయితే 2వ కేటగిరీ ఇవ్వాలి. సో ఇంతవరకు మీకు పెళ్ళి కాకుండా ఏదైనా సరే మీరు డిసబిలిటీ ద్వారా అప్లై చేస్తుంటే అన్మ్యారీడ్ అయితే ఇవ్వాలి, లేదా భర్త చనిపోయినట్లయితే మీరు విడో అనేది అయితే ఇవ్వాలి. సో ఈ ఆప్షన్స్లో ఏదో ఒక దానికి మీరు టిక్ అనేది ఇచ్చుకోవాలి. సో టిక్ అనేది ఇచ్చిన తర్వాత మస్ట్ సిబ్బీగా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇకపోతే పెర్మనెంట్ అడ్రస్ నెంబర్, ఏదైతే మీ అడ్రస్ అనేది ఉందో ప్రజెంట్ ఆధార్ కార్డులో మీరు ఎక్కడ మ్యాపింగ్ అయి ఉన్నారో అక్కడ అడ్రస్ అనేది అయితే ఇవ్వాలి. డోర్ నెంబరు, జిల్లా, ఇకపోతే సచివాలయం, వీధి, ఏరియా, మండలం, గడప, సో ఇవన్నీ. ఇందులో ముఖ్యంగా మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే పిన్ కోడ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే ఎంటర్ చేయాలి. లేకపోతే మీ వీధి పేరు ఏదైతే ఉందో ఏరియా అయితే ఎంటర్ చేయాలి. లేకపోతే సచివాలయంకి సంబంధించి ఒక సెక్రటరీ కోడ్ అయితే ఉంటుంది, ఆ సచివాలయం పేరు, ఆ కోడ్ అనేది అక్కడ మస్ట్ అండ్ షుడ్ మీరు అయితే వేయాలి. సో ఇకపోతే కిందికి స్క్రోల్ చేసినట్టయితే ప్రస్తుత అడ్రస్, సపోజ్ మీది వేరే మండలం అనుకోండి, కొన్ని అనివార్య కారణాల వల్ల సపోజ్ మీరు కూతురు దగ్గర లేదా కోడల దగ్గర వేరే చోట ఏదైనా వేరే పర్పస్ వృత్తిపరంగానో మీ వ్యాపార వృత్తిగా ఉన్నట్లయితే ప్రస్తుత అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. లేదు మీరు రెండుటల్లో పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్గా ఇక్కడే ఉన్నాము మేము అనేది అంటే ఒకసారి ఫిల్ చేస్తే సరిపోతుందండి. లేదు పర్మనెంట్ అడ్రస్ అనేది వేరు, ప్రజెంట్ మేము వేరే చోట ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ అడ్రస్, ఇక్కడ 2 అడ్రస్లు అయితే ఇవ్వాలి. సో అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి పెన్షన్ రకం అయితే రావడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ మెయిన్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడే వృద్ధాప్య పెన్షన్. సో ఒకసారి నేను మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను.
సో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, చేనేత పెన్షన్, మత్స్యకార పెన్షన్, అభయహస్త పెన్షన్, ట్రాన్స్జెండర్ పెన్షన్, డ్రప్పు కళాకారులు, చర్మ కళాకారులు, కళ్ళు గీత కార్మికులు, వీటిలలో మీరు ఏ పెన్షన్ అప్లై చేస్తున్నారో, వృద్ధాప్య పెన్షన్ అంటే 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇది ఒక పెన్షన్, వితంతు పెన్షన్ అంటే భర్త చనిపోయిన, వికలాంగులు అంటే ఏదైతే మనకి కాలు వచ్చాయో ఏదైనా హెల్త్ బాగాలేని వాళ్ళు సదనం ద్వారా, ఒంటరి మహిళ అంటే ఎవరు లేనివారు, మత్స్యకార భరోసా అంటే చేపలు పట్టాలి, లేకపోతే అభయహస్తం అంటే మనకి ఏదైతే ఇది పొదుపు సంబంధించి దాంట్లో అభయహస్తం పెన్షన్ అయితే ఉంటుంది, ఇకపోతే ట్రాన్స్జెండర్ ఎవరైతే మామూలుగా బయట ఉంటారు కదా వ్యక్తులు వాళ్ళు, ఇకపోతే డప్పు కళాకారులు అంటే ఏదైతే డోలు కొట్టే వాళ్ళు ఉంటారో వీళ్ళు, చర్మ కళాకారులు అంటే సో మనకి వీళ్ళు, కళ్ళు గీత కార్మికులు, ఇలా ఏ పెన్షన్లలో మీరు ఏ పెన్షన్ అప్లై చేస్తున్నారు అనేది అయితే అక్కడ మెన్షన్ చేయాలి. సో అక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇట్లా కిందికి స్క్రోల్ చేసినట్టయితే వికలాంగుల పెన్షన్ అయితే ప్రస్తుతం మీరు వికలాంగుల పెన్షన్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ వికలాంగులకు సంబంధించి ఏదైతే సదరం ఐడి అనేది మీరు హాస్పిటల్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఐడి వస్తుంది కదా, ఆ సదరం సర్టిఫికేట్లో ఉండే ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇకపోతే వాలంటీర్ క్లస్టర్ ఐడి అంటే ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థ గురించి అయితే సంసిద్ధంలో ఉంది. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ ఉంటే అక్కడ వాలంటీర్ క్లస్టర్ ఐడి, వాలంటీర్ పేరు, వాలంటీర్ ఫోన్ నెంబర్, దరఖాస్తు ఉపకులము, రిలేషన్ టైపు, సో ఇవన్నీ పంచాయతీ పేరు, ఇవన్నీ యొక్క డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సో ఇకపోతే మన కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడగడం జరుగుతుంది. ఇప్పుడు పెన్షన్ అప్లై చేసే లబ్ధిదారునికి ఇది వరకే ఇన్కమ్ క్యాస్ట్ యాక్టివ్లో ఉంటే అవి ఇవ్వండి, లేదంటే కొత్త సర్టిఫికేట్ సంబంధించి చేయించుకొని నెంబర్స్ అయితే ఇవ్వండి. ఇకపోతే ఫైనల్గా మీ కుటుంబంలో ఇదివరకే ఎవరైనా ఇతర పెన్షన్లు ఏమైనా తీసుకుంటున్నారో, ఆల్రెడీ ఏదైనా ఒక పెన్షన్ తీసుకున్నట్టయితే గవర్నమెంట్కి సంబంధించి మీరు ఇనెలిజిబుల్ అవుతారు, నార్మల్ పెన్షన్స్ తీసుకుంటే ఏం కాదు. సో ఇకపోతే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కొత్తగా కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఆధార్ కార్డులోని పేరు కానీ లింగం కానీ పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారు, అలా మార్పు చేసుకున్నట్టయితే ఎన్ని సార్లు చేయించుకున్నారు అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ డేటా అంతా మనకి ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఉంటుంది. ఏదైతే మనకి 50 సంవత్సరాల పెన్షన్ ఉందో ఈ 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేయాలంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో మనకి మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్క్ చేసినా, అడ్రస్ మార్క్ చేసినా, ఏం మార్పు చేసినా కానీ అక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అక్కడ 102 103 104 అని అయితే ఉంటుంది, అది మనం ఇక్కడ చెక్ చేసి ఇవ్వాలి. ఇకపోతే ఫైనల్గా ఇక్కడ తమ విధేయురాలు ఎవరైతే అప్లై చేస్తున్నారో, అబ్బాయి అయితే విధేయుడు, అమ్మాయి అయితే విధేయురాలని సో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఇవ్వాలి. ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేది. ఇకపోతే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ చూడండి ఆధార్ కార్డు, ఇకపోతే మనకి క్యాస్ట్ సర్టిఫికేటు, రైస్ కార్డు, ఇకపోతే పెన్షన్ రకాన్ని బట్టి సంబంధించిన పత్రం. సో చెప్పాను కదా పెన్షన్ రకం అంటే డిస్టబిలిటీ పెన్షన్, నార్మల్ పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, డివోర్స్ పెన్షన్, భర్త చనిపోయిన పెన్షన్ అంటే డెత్ సర్టిఫికేట్. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అయితే ఇవ్వాలి. ఇకపోతే ఆధార్ అప్డేట్ హిస్టరీ మస్ట్ అండ్ షుడ్ బీగా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే కావాలి. ఇకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు గడిచిన 6 నెలలకు సంబంధించి కరెంటు బిల్లు. మీ కుటుంబంలో ఎవరైనా ఇన్ కేస్ మీ పేరు మీద అప్లై చేసే పర్సన్ మీద లేకపోతే ఆ కుటుంబంలో అని లబ్ధిదారుడు ఎవరొకరు సంబంధించి తల్లిలో తండ్రో ఇకపోతే ఎవరొకరి పేరు మీద ఏదైతే కరెంటు బిల్లు అనేది అయితే ఉంటుందో 6 నెలలకు సంబంధించి ఈ కరెంటు బిల్లు అనేది మస్ట్ అయితే కావాలి. ఇది మనకి అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడతో మనకి ఏదైతే ఈ 50 సంవత్సరాలకు సంబంధించి పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉందో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఇకపోతే అప్లై చేసే ప్రాసెస్ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఆగస్ట్ అన్నారు, కానీ మ్యాక్సిమం ఆగస్ట్లో కూడా పెన్షన్ అయితే ఓపెన్ అయ్యే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మనకి పెన్షన్స్ ఆల్రెడీ కొన్ని తనిఖీ అయితే చేస్తున్నారు. ఈ తనిఖీ చేసి వీటిలలో ఎన్ని పోతాయో ఎన్ని ఉంటాయో మళ్ళీ ఫైనల్ అయిన తర్వాత ఆప్షన్ అయితే వదులుతారు. మ్యాక్సిమం ఆగస్టు మధ్యలో కానీ లేదా ఆగస్ట్ లాస్ట్లో కానీ అయితే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడానికి అయితే ఉంది. ఇకపోతే అర్హతలు చూసుకున్నట్టయితే ఎంప్లాయ్ అనేది ఉండకూడదు, ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ రాకూడదు, మీకు ల్యాండ్ అనేది ఎక్కువ ఉండకూడదు, అర్బన్ ప్రాపర్టీస్లో ఎక్కువ ఏరియా కనుక సంబంధించి మీకు ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. సో వీటన్నిటికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే ఈ పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చును. మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరొక అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.